E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ని ప్రధాని మోదీ ఎలా ట్రాక్ చేశారో తెలుసా? వేములవాడ దేవాలయంలో కోడెల మరణం, తెలంగాణ రాష్ట్రానికి అరెస్ట్, ఎమ్మెల్యే హరీష్ రావు. గుంటూరు కలెక్టరేట్ వద్ద పోలీసులతో అంబటి వాగ్వాదం, మాజీ మంత్రి బొత్సకు అస్వస్థత. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి సమయంలో ప్రధాని మోదీ ప్రతి అంశాన్ని నిరంతరం క్షుణ్ణంగా పర్యవేక్షించారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మే 7వ తేదీ రాత్రి పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థలను ధ్వంసం చేసిందని తెలిపారు. వడదెబ్బ నుంచి కోలుకున్న ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు హాస్పిటల్కి కూడా వెళ్లకుండా తన క్యాంపు కార్యాలయంలో విశ్రాంతి తీసుకున్న శాసనమండల ప్రతిపక్ష నాయకుడు శ్రీ బొత్స సత్యనారాయణ గారు. అయినప్పటికీ 4 రోజుల విశ్రాంతి అవసరమని చెప్పిన డాక్టర్లు విజయనగరం జిల్లా చీవురుపల్లిలో వైకాపా నిర్వహించిన వెన్నుపోటు దినంలో పాల్గొన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. తొలుత ఆంజనేయపురం నుంచి స్థానిక 3 రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఎండవేడి ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు గురై మైకులో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయారు. అక్కడున్న పార్టీ నాయకులు ఆయనను తన కారులో విజయనగరానికి తీసుకెళ్లారు. పోలీసులపై వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. వైకాపా వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమం పాల్గొనేందుకు గుంటూరు కలెక్టరేట్ వద్దకు అంబటి రాంబాబు వచ్చారు. లోపల వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్తే ఏం చేస్తావంటూ అక్కడున్న సీఎంతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం, తెలంగాణ రాష్ట్రానికి అరెస్ట్. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారం రోజులుగా రోజు కోడెలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోతే కనీస స్పందన కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డి పెట్టే పరిస్థితి కూడా లేదా? ఎందుకింత నిర్లక్ష్యం? కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్లు? దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఇలా కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలంటే లెక్కలేదు, దేవుళ్ళంటే లెక్కలేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడెలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడెలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడెలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం.
అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలివి లేదా? ఇంకా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? కన్నప్ప హార్డ్ డ్రైవ్ మనోజ్ మనుషుల దగ్గర ఉందని తెలిసి తిరిగి మన మధ్యవర్తులతో చర్చలు జరిపాం, కానీ ఇవ్వమన్నారు. అందుకే పోలీస్ కేసు వేశామంటూ హీరో విష్ణు అన్నారు. వీళ్ళిద్దరూ మనోజ్ గారితో ఉంటారంట. ఆయన దగ్గర పనిచేస్తారో లేకపోతే ఆయన దగ్గర ఉంటారో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. సో హార్డ్ డ్రైవ్ అక్కడ ఉందని తెలిసింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. రిటర్న్ ఇమ్మని మధ్యవర్తితో చెప్పి పంపించాం. ఏమన్నారు? సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులకు తెలుసు అంతా. సో ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ విత్ ద పోలీసింగ్. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ ఏదో తప్పేదో వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇంకా హార్డ్ డిస్క్ అయితే మీ చేతికి రాలేదు సార్? రాలేదు. వాళ్ళు బయట పెట్టకపోతే వీఆర్ హ్యాపీ. ఓకే, పాస్పోర్ట్ ప్రొటెక్టెడ్, బట్ ఎనీ పాస్పోర్ట్ ప్రొటెక్షన్ కూడా 99% సేఫ్, 100% సేఫ్ ఉంటుంది. పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్. మీస్వరల్ వాళ్ళు ఇంకోసారి హైదరాబాద్ రమ్మన్నారు. మీస్వరల్ అందాల బామలపై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు. మీరు మరోసారి అందాల పోటీలు నిర్వహించే ఆలోచన ఉన్నదా అని మీడియా ప్రశ్నించగా, అంత లేదు, వాళ్ళు రమ్మన్నారారు, అడిగినా రారంటూ సమాధానం ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ఇవాళ అది స్పష్టంగా కనిపించిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ ఇవాళ బుధవారం జూన్ 4న చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా కనపడుతున్న వ్యతిరేకత, ఇది దేనికి నిదర్శనం. అలాగే 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు, దాదాపు 2-3 ఏళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది, నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు. అలాగే 24లో కోలుకోలేని దెబ్బలాగా కనిపించిన మాకు సెట్ బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో, ఆ వారం తిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలా వ్యవహరించింది, ఇది దేనికి నిదర్శనం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంట్రాస్ట్ క్లియర్గా కనపడుతుంది. అధికారంలో ఉండడము, ప్రతిపక్షంలో కూర్చోవడము రాజకీయ పార్టీలకు సర్వసాధారణం. ఎల్లకాలం ఎవరూ ఉండలేరు, ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు. ఈ రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యంలో ఒక సంపూర్ణత వస్తుంది, దానికి సర్కిల్ పూర్తి అవుతుంది. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థ, ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆసుపత్రిని సందర్శించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ శెట్టి, ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కరణ్ అనే మానసిక రోగి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్న అధికారులు ఘటనపై ఆరా తీసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ 68 మంది రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియాకు వచ్చి వైద్య బృందం ద్వారా చికిత్స. పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము, అక్కడ డ్యూటీ డాక్టర్, అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. ఉపాధ్యాయుల నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ విద్యార్థులకు బోధించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సంతోష్ నగర్ ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ అన్నారు. వినయనగర్ కమ్యూనిటీ హాల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న సైదాబాద్ మండల ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని ఏసీపీ ప్రారంభించారు. విద్యార్థి భవిష్యత్తుకు ప్రాథమిక విద్య కీలకమని అన్నారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలను పెంపొందించడానికి సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల భవితకు బాటలు వేయండి, విద్యార్థులకు చక్కగా బోధించి వారి విద్యాభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. అసోసియేషన్ నేత వీరేంద్రబాబు మాట్లాడుతూ ఈ శిక్షణలో ప్రతి ఉపాధ్యాయుడు చర్చల్లో పాల్గొని తమకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని 40 ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Now I request our Honorable Chief
I kindly everyone to take their positions. 5 मिला एक कैसा दे देते, कोई बच्चा अच्छा पढ़ता, कोई अच्छा नहीं पढ़ता. Today what I am because of my social teacher, that he is a great man, Philarity sir. So he is no more. So I'll tell you something regarding police point of view. आजकल इम्पैक्ट क्या हो गया बोले तो बच्चों को सोशल मीडिया का इम्पैक्ट काफ़ी हो गया. उन्हें घर जाते ही बैग फेंक दे रहा, बस सोशल मीडिया टक रील्स. सो रील्स का इम्पैक्ट ऐसा हो गया, सोशल मीडिया अपन भी ऑनलाइन पढ़ाते थे. And at school, the maximum hours the child which is available to us is at our place. So teachers, we all know that, we are all seniors, we are all working. ఈరోజు మన సైదాబాద్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఏతుందో SMRPS అని ఏతుందో వరంగల్ ప్రజాపాలన పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఈరోజు 50వ డివిజన్ హంటర్ రోడ్ విష్ణుప్రియ గార్డెన్స్ విద్యుత్ నగర్లో 15 లక్షలతో కాలనీలో అంతర్గత రోడ్డు మారుతూ సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులు శంకుస్థాపన. నీలిమా జంక్షన్ నుంచి తెలంగాణ జంక్షన్ వరకు 43 లక్షలతో నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. అంతకుముందు స్థానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. దాని శాశ్వత పరిష్కారానికి ఇది లేకుండా కాబట్టి మీరు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తా. 12 ఏళ్లలో ఒక్క బెడ్రూమ్ ఇవ్వలే. మేము వచ్చి 16 నెలల్లో నిన్నగాక మొన్న 1000 మందికి ఇచ్చినాం. 1000 మందికి 3500 ఇందిరమ్మ ఇళ్లకు 1000 ఇండ్లు ఇచ్చినాం. వీటిని కూడా త్వరలోనే పరిష్కారం చేస్తాం. వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న దేవాలయాలను ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయ ఆవరణలో సుమారు 1,03,00,000 మాడ వీధుల నిర్మాణం ఏర్పాటు కొరకు సుమారు 30 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మిస్తున్న పనులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, భద్రకాళి దేవాలయం ఏసీ శేషుభారతి, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన దేవాదాయ ధర్మాదాయ శుభదినంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వరంగల్లో భద్రకాళి ఆలయంలో ఉన్నటువంటి వేద పాఠశాలకి సరి అయిన సౌకర్యాలు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉండే, మళ్ళీ అనుకోకుండా ఈరోజు భద్రకాళి టెంపుల్ డెవలప్మెంట్ కోసం చుట్టుపక్కల ఉన్న మరి నిర్మాణాలన్నీ కూడా తొలగించడంతో వారికి ఉన్నటువంటి అకామిడేషన్ కూడా మరి తొలగించబడింది. దాన్ని వాళ్ళను ఇన్ని రోజులు కూడా ధార్మిక భవనంలో ఉంచడం జరిగింది. అక్కడ వాళ్ళకి సరి అయిన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి మేము ఎండోమెంట్ నుంచి 1,03,00,000 రూపాయలు మంజూరీ చేసి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క వేద పాఠశాల నిర్మాణం. ఆపరేషన్ సింధూర్ని ప్రధాని మోదీ ఎలా ట్రాక్ చేస్తారో తెలుసా? వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. ఎమ్మెల్యే హరీష్ రావు. గుంటూరు కలెక్టరేట్ వద్ద పోలీసులతో అంబటి వాగ్వాదం. మాజీ మంత్రి బొత్సకు అస్వస్థత. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.